ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని, జగన్మోహన్ రెడ్డి అరాచకాలని పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. రిపీటెడ్గా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే బహుశా ఆనాటి ఆ చేదు జ్ఞాపకాలని, ఆనాటి అరాచకాలని ప్రజల జ్ఞాపకాల్లోంచి పోకుండా ఉండడం కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి వచ్చి ఆయన 2-3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న బ్లూ మీడియా ద్వారా బాగా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అందుకని అది జనం మర్చిపోకుండా ఉండడం కోసం ఆయన ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు కనబడుతోంది. ఎక్కడ పబ్లిక్ మీటింగ్ కానీ ఇంకోటి కానీ అడ్రస్ చేసినా కూడా అక్కడ తప్పనిసరిగా జగన్ ప్రభుత్వంలో జరిగిన అన్ని రకాల అరాచకాలు కానీ, అవినీతి కానీ, కుంభకోణాలు కానీ అన్నిటినీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని నో డౌట్ ఆ అరాచకాలు భరించలేకే 164 సీట్లు ఇచ్చారు కూటమికి. 151 సీట్లున్న వైసీపీని 11 సీట్లకు పడేశారు. అయితే ఆ జ్ఞాపకాలు జనంలో ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు, ఆ మరకలు ఇంకా అలాగే ఉన్నాయా లేదా, ప్రజలు ఏమన్నా మర్చిపోతున్నారా అనేది కూడా ఒక కీలకమైన అంశమే. బహుశా అది మర్చిపోకుండా ఉండడం కోసం, ప్రజలకి పదే పదే గుర్తు చేయడం కోసం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు పదే పదే గుర్తు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఎలా ఉంది అనేది ఒకటి ఆలోచించాలి. రెండవది అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇటీవల కాలంలో ఆ అమరావతి రాజధానికి సంబంధించి దానికి చట్టబద్ధత తీసుకొచ్చేందుకు పార్లమెంట్లో దాన్ని ఆమోదించి గెజిట్లో పెట్టించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నోటు కూడా రెడీ చేస్తోంది. అన్ని ప్రభుత్వ కీలక శాఖలన్నిటి కూడా నోటు వెళ్ళింది. అది న్యాయశాఖ నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత క్యాబినెట్లో ఆమోదిస్తారు. అది ఓకే. కాకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే అంతకుముందు మాట్లాడినా, ఆ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా కూడా మళ్ళీ అమరావతి మీద విషం చిమ్మే కార్యక్రమమే చేశారు. అమరావతి అట్లా అవినీతి అని, ఇట్లా అని, లేకపోతే అంత భూమి ఎందుకని, దాన్ని ఇప్పటికైనా మెయిన్ రోడ్డు మీద పెట్టవచ్చని, ఇలా రకరకాలుగా వాళ్ళలో ఉన్న ఆ నెగిటివ్ భావజాలం అనేది ఇంకా పోలేదు. అమరావతి మీద విషం కక్కడము, వాళ్ళ మనసులో ఏదో ఉంది, ఇది కాకుండా ఇంకోటి ఏదో చేస్తే ఏదో వాళ్ళకి ఏదో ప్రయోజనాలు ఉన్నట్టున్నాయి. అందుకని దీని మీద విషం కక్కడాన్ని మానుకోవట్ల. అందు గురించి ఇవాళ నగరిలో స్వచ్ఛాంధ్ర మిషన్కు సంబంధించిన 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ప్రోగ్రాం చేస్తారు రాష్ట్రంలో ఏదో ఒక చోట. అందులో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లా నగరిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మాట్లాడిన చంద్రబాబు నాయుడు అమరావతి గురించి స్పెసిఫిక్గా కోట్ చేశారు. అజరామరంగా నిలిచిపోతుంది అమరావతి, అదే శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి. అట్ ది సేమ్ టైం త్వరలోనే దానికి చట్టబద్ధత కూడా వస్తుంది అని చెప్పి. అయితే ఇక్కడ ప్రజల్లో ఉన్న కొద్దిగా డోలాయమానం కొంచెం ఉంది రాజధాని ప్రాంతంలో రైతుల్లో. ఇది చట్టబద్ధత ఇంకా రాలేదు కదా, ఏంటి పరిస్థితి అని కొంతమందిలో ఉంది. చాలామంది ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చేసారు, ఇక రాజధానిని ఎవడు మార్చలేడని. కానీ కొంతమందిలో ఎక్కడో చోట కొంత డోలాయమాన పరిస్థితి, కొంత అక్కడ కూడా ఉండే ఈ వైసీపీ ఫోర్సెస్ కొంతమంది రెచ్చగొట్టడం, లేదా భయపెట్టడం, ఆందోళన క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన దాన్ని కొంచెం గట్టిగానే ఇవాళ ఇన్సిస్ట్ చేశారు. అమరావతి రాజధానిగా కలకాలం ఉండిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని. దాంతోపాటు ఇప్పుడు అక్కడ మరికొంత భూమిని 2వ విడత భూ సమీకరణ ద్వారా ప్రభుత్వం సమీకరిస్తోంది. ఎందుకంటే రాజధాని ఎక్స్టెన్షన్ కోసం ఇంకా వేరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా అదర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు అక్కడికి. సో వీటి కోసం ల్యాండ్ ఇంకా అవసరం అవుతుందని చెప్పి రైతులతో మాట్లాడారు. రైతులు కూడా ముందుకు వస్తున్నారు ఇవ్వడానికి. సో ఎంతవరకు రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు ఒక ధీమాకు వచ్చారు చంద్రబాబు నాయుడు ఇస్తున్న భరోసాతో, ఇవాళ కూడా ఇచ్చిన భరోసా మాటలు ఎంతవరకు రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల్ని సంతృప్తి పరుస్తున్నాయి, ఒక భరోసాని ఇస్తున్నాయి రైతులకు అనేది ఇంకొకటి.
అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొక మాట, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారిని కూడా స్పెసిఫిక్గా చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధి, అంటే రాష్ట్రంలోని 3 ప్రాంతాలని అభివృద్ధి పరంగా సమంగా తీసుకెళ్తాం, వెనకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పరంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రయారిటీస్ని తీసుకుంటూ, ఒక చోట ఇండస్ట్రియలైజేషన్, ఒక చోట ఐటీ, ఇంకొక చోట అగ్రికల్చర్, ఇంకొక చోట క్యాపిటల్, ఇట్లా రకరకాలుగా మొత్తం మీద ఇంకొక చోట ఆక్వా, ఇంకొక చోట టూరిజం, ఇట్లా అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలని ఏదో ఒక చోట కాకుండా ఇంతకుముందు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగొద్దు అని అభివృద్ధి అనేది రాష్ట్రం నలుమూలలా జరగాలి అనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళుతోంది. దాన్ని కూడా కొంచెం స్ట్రెస్ చేసి గుచ్చి చెబుతున్నారు. ఏ ప్రాంతంలో కాదు, కొన్ని సందర్భాల్లో ఏ జిల్లాలో ఏ రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నారని కూడా నిర్దిష్టంగా చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు అమల్లో ఉంది, ఎంతవరకు అమలవుతోంది, అన్ని ప్రాంతాల సమతూకమైన అభివృద్ధి అనేది ఎంతవరకు జరుగుతోంది అనేది కూడా ఒక కీలకమైన అంశం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా ఎలాంటి జ్ఞాపకాలు, ఆ చేదు జ్ఞాపకాలు జనం మర్చిపోకుండా ఉండడం కోసం చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ సర్వే రాళ్ళని ఏదో తాను చరిత్రలో ఎవడూ చేయలేని భూ సర్వేని భూరక్ష పథకంతో నేను చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి కాపీ కొడుతున్నాడని, మా నాన్న సమకాలీకుడైన చంద్రబాబు నాయుడు తన కొడుకు వయసున్న నాతో పోటీ పడుతున్నాడని కూడా చెప్పుకున్నాడు ఆయన. దాని మీద చంద్రబాబు నాయుడు ఇలా రియాక్ట్ అయ్యారు. కొడుకు వయసుతో ఉన్నాడితో నేను పోటీ పడుతున్నానట అని కొంచెం కౌంటర్ ఇచ్చారు. దేంట్లో పోటీ? అరాచకాల్లో పోటీనా, అవినీతిలో పోటీనా, హింసలో పోటీనా, ఫ్యాక్షనిజంలో పోటీనా, దీంట్లోనా నీతో నాకు పోటీ అని చెప్పి ఆయన కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మరి ఆ మాట ఎందుకన్నాడు? మా నాన్న వయసున్న చంద్రబాబు నాయుడు కొడుకు వయసున్న నాతో పోటీ పడుతున్నాడు. నిజానికి లోకేష్ వయసు కూడా జగన్మోహన్ రెడ్డి వయసు కాదు, చాలా తేడా ఉంది. ఇద్దరికి దాదాపు 12-13 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 54-55, లోకేష్ గారు నిన్న ఎన్నో పుట్టినరోజు, 43వ పుట్టినరోజు. సో 12 ఏళ్ళు తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నాడు. ఆయన సరే ఓకే, అది ఏదనుకున్నా కొడుకు వయసున్న నాతో పోటీ పడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు ఇవాళ. సో ఏ రకమైన పోటీ అనే దాని మీద ఒకటి. తర్వాత ఒక కొత్త ఇది నడుస్తోంది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి సర్వే రాళ్ల మీద ఎలాగైతే ఊళ్ళల్లో సమాధి రాళ్ల మీద ఉంటాయి బొమ్మలు, వాళ్ళ ఎవరిదైతే సమాధి వాళ్ళ బొమ్మ వేస్తారు చాలా గ్రామాల్లో. ఇక్కడ భూములు సర్వే చేసినప్పుడు కూడా సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకున్నాడు ఆయన. అలాగే పట్టా పుస్తకాల మీద ఆయన బొమ్మ వేయించుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టా పుస్తకాల మీద బొమ్మ తీసేయడం, జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ 4 సింహాల రాజముద్ర అంటాం కదా, ఆ 3 సింహాల ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కాబట్టి వేస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది కదా, మహాత్మా గాంధీ బొమ్మ, అంత మాత్రాన గాంధీ గారిది అయిపోతుందా, ఇట్లాంటి కుళ్ళు జోకులు వేస్తున్నారు. దాని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది సొసైటీలో. ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు మంచి కౌంటర్ ఇచ్చాడు, ముచ్చటైన కౌంటర్ ఇచ్చాడు. కరెన్సీ నోట్ అనేది చలామణిలో ఉంటుంది, ఎప్పుడు ఎవరి దగ్గర నిలకడగా ఉండదు. మహాత్మా గాంధీని ఈ దేశం జాతిపితగా భావిస్తుంది కాబట్టి ఆయనని రిజర్వ్ బ్యాంకు వేసిన ముద్ర అది. కరెన్సీ నోటు ఎక్కడ నిలకడగా ఉండదు, అది ఆ చేతిలోంచి ఈ చేతిలోంచి మారుతూ ఉంటుంది. కానీ పట్టా పాసు పుస్తకం నా ఇంట్లో నా బీరువాలో ఉంటుంది, దాని మీద నువ్వేవాడు బొమ్మ వేసుకోవడాకని ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మిత్రుడు మంచి ముచ్చటైన కౌంటర్ వేశాడు. సో ఇటువంటి చిన్న చిలిపి